ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులకి ఫస్ట్ తర్వాత జనంకి ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ మీరు క్లారిఫై చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు ప్రజాస్వామ్యం, అంతర్గత ప్రజాస్వామ్యం ఉందా? ఉంటే అక్కడ అసలు డిస్కషన్ జరుగుతుందా? జరిగితే విధానపరమైన అంశాల మీద అంతర్గతంగా మాట్లాడుకుంటారా? ఆ డెమోక్రటిక్గా ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత అందరి ఏకాభిప్రాయంతో ఆ నిర్ణయాల్ని మీ పార్టీ అధ్యక్షుడు ప్రకటిస్తారా? ఈ డౌట్ ఉంది. ఎందుకు అనంటే ఇలాంటి ఏ జరగవనేది అందరికీ ప్రగాఢమైన విశ్వాసం. మీరు నిజం చెప్పండి. ఇక్కడ మా లీడర్ చాలా స్ట్రాంగ్. సో బయట పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఆయన తీసుకునేస్తాడని చెప్పి, బట్ అలా ఉండదు. ఆయన ఏది వచ్చినా కూడా అందరితో కూడా సీనియర్ లీడర్స్ అందరి ఒపీనియన్ తీసుకుంటారు. సో వాళ్ళందరితో చర్చించే ఏదైనా డెసిషన్స్ ఉంటాయి. సడన్ గా మీటింగ్ పెట్టి డెసిషన్స్ అనౌన్స్ చేసేసి ఇంప్లిమెంట్ చేయండి అట్లా అవసరం ఉండదు. ఎగ్జాంపుల్ మావిగన్ గురించి ఎవరికి తెలియదు, సడన్ గా ఆయన అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ అందరూ దాన్ని సపోర్ట్ చేస్తూ బయటకు రావాల్సి వచ్చింది. కాబట్టి 2 రోజులు పట్టింది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అతిపెద్ద విమర్శ ఏంటంటే మీరు మీ పార్టీ అధ్యక్షుడు ఏం చెప్తే అది తలాడిచ్చేస్తారు. ఒకటి, ఈ మావిగన్ అనే పేరు గురించి మీరు పక్కన పెట్టి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, విజయవాడ లేకపోతే గుంటూరు ఎగ్జిస్టింగ్ అమరావతి రైతులకు సంబంధించిన ఇష్యూ కానీ వీళ్ళన్నీ కూడా కలిపి మచిలీపట్నంతో కలిపి చేయాలనేది అందరితో కూడా ఆయన డెసిషన్ వచ్చే ముందు అందరితో కూడా మాట్లాడారు. చాలామంది ఈవెన్ నా ఒపీనియన్ కూడా తీసుకున్నారు. సో ఇది ప్రాక్టికల్గా ఉంది, ఎలా ఉంది అని చెప్పి అందరినీ కూడా, అంటే నేను జూనియర్ ఇంకా మాలో ఉండే సీనియర్లు అందరినీ కూడా ఆయన ఒపీనియన్ తీసుకున్నారు. రిటర్న్గా ఇమ్మన్నారు. సో మేమందరూ కూడా ఇచ్చాం, రిటర్న్గా ఇచ్చినాం మా పాయింట్స్ ఏదైనా ఉంటే. ఇప్పుడు మేము పంపించాం అంటే. సో అందరూ అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే తలకాయ ఆడిచ్చేవాళ్ళు కాదంట. అంత అవసరం ఏముంది? ఈరోజు అందరి ఒపీనియన్ తీసుకుంటేనే పార్టీ ముందుకు పోతుంది. డెఫినెట్గా తీసుకుంటారు ఏదున్నా కానీ. ఇప్పుడు మీకు ఈవెన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పదవులు ఇచ్చేటప్పుడు కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా ఆయన ఆలోచించి అందరితో మాట్లాడే. మరి ఎందుకు పార్టీ అధ్యక్షుడి మీద ఎందుకు అలాంటి ఒపీనియన్ ఉంది? ఒకవేళ అలాంటి ఒపీనియన్ వస్తే మీరందరూ ఆ ఒపీనియన్ని మార్చే ప్రయత్నం చేయకుండా అంతే ఎందుకు ఉంచుతున్నారు? ఒక స్ట్రాంగ్ లీడర్. సో బయట పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే ఒక స్ట్రాంగ్ లీడరు డెసిషన్స్ ఆయన తీసుకుని వస్తాడేమో, ఆయన చెప్తాడేమో. బట్ ఇక్కడ అందరినీ కలుపుకోవడం వల్ల అంత బాండింగ్. మీరే అంటున్నారు మీకు ఎందుకు అంత అటాచ్మెంట్ జగన్ గారు అంటే, మమ్మల్ని అందరినీ అంత ఇంక్లూజివ్గా అందరిని దగ్గర చేర్చుకుంటారు కాబట్టి మాకు అంత బాండింగ్, మమ్మల్ని అంత నమ్ముతారు కాబట్టి. ఏదో ఆయన ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకుని. పార్టీలో వన్ సైడ్ లవ్ ఉంటుందా? అంటే మీరందరూ జగన్మోహన్ రెడ్డికి అటాచ్ అవ్వటం కానీ జగన్మోహన్ రెడ్డి మీ అందరికి అటాచ్ అవుతారా? నా ఎగ్జాంపులే తీసుకోండి. సో కాంగ్రెస్ పార్టీలో మా పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అని వ్యక్తి వచ్చినాక మా పరిస్థితి ఏంటి? ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరిగింది. ఈ తర్వాత కూడా ఆయన పార్టీ పెట్టినాక దగ్గరుండి మాకు ఏ ఇబ్బంది వచ్చినా ఆయన దగ్గరుండి చూసుకున్నారు, పొలిటికల్గా గ్రో చేయించారు మమ్మల్ని. ఇప్పుడు ఈరోజు మేము ఇంత కాన్ఫిడెంట్గా ఇన్ని ఇబ్బందులు వచ్చినా గట్టిగా నిల్చుకుంటే ఆయన ఉన్నాడనే ఒక ధైర్యం మేము. ఆయన సపోర్ట్ లేకుండా మేము ఎలా గ్రో అయ్యాం? సో ఎక్కడ కూడా ఆయన హెల్ప్ చేసినారు అందరినీ కూడా, ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు. కాదు ఇది మిథున్ రెడ్డికి అట్లా కలిసి వచ్చింది. జగన్మోహన్ రెడ్డితో ఇంకా అత్యంత దగ్గరగా ఉండి గుండెలు చీల్చుకుంటే నాకు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి కనిపిస్తానని చెప్పిన కోటన్ రెడ్డి లాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన చరిత్ర కూడా చూసాం. కొంతమంది ఉంటారు బ్యాడ్ క్యారెక్టర్స్, మొత్తం వాళ్ళే ఉంటారని చెప్పలేము. ఫిల్టర్ అయింది అనుకుందాం. ఇప్పుడు పోయి ఫిల్టర్ అయింది. ప్రతి నియోజకవర్గంలో బలమైన వాళ్ళు ఉన్నారు. ఎవరు భయపడుతున్నారు? ఈరోజు కేసులు పెడితే ఎవరు భయపడుతున్నారు? సీనియర్ లీడర్లు అందరినీ కూడా మీరు చూశారు. అంబటి రాంబాబు గారు ఇల్లు తగలబెట్టేశారు. వాళ్ళు మహిళలు ఇంట్లో ఉంటే కూడా అంత గొడవ చేశారు. ఎక్కడ భయపడ్డాడు ఆయన? నేను రెడీ జైలు పోయేదానికి అంటున్నారు. ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని సంబంధం లేని కేసులో ఎస్పీనే చెప్పారు ఆయనకు సంబంధమే లేదంటే, మరి ఆయన తీసుకుని లోపల వేశారు. జోగి రమేష్ గారు ఎంతో గట్టిగా మాట్లాడుతున్నారు, ఎంతో బోల్డ్గా ఉన్నారు. ఆయనకు సంబంధం లేదు. తంబలపల్లిలో తెలుగుదేశం నాయకులు ఒక లిక్కర్ ఫ్యాక్టరీ పెట్టి దొంగ లిక్కర్ అమ్మి ఇవన్నీ చేసిన వాళ్ళని వదిలేసి ఆయన తీసుకొచ్చి ఏదో ఒక కోపం నెపం పెట్టి రెడ్ బుక్ అనో ఇంకో పేరు అనో ఆయన లోపల పెట్టారు. ఎక్కడ భయపడ్డాడు? బయట వస్తానే ప్రెస్ మీట్ పెట్టాడు, నేను ధైర్యం, నేను ఫైట్ చేస్తానని చెప్పి. సో ఇవన్నీ కూడా ఈ కేసులకు వీటికి